వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. ఏప్రిల్ 20 ఐపీఎల్ 2025 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మరోసారి విరాట్ కోహ్లీ తన క్లాసును చూపించాడు. 73 పరుగులు చేసిన కోహ్లీ ఆర్సీబీ విజయానికి నాయకత్వం వహించాడు. అతనికి విజయవంతమైన ఇన్నింగ్స్ గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా ఇది అతని 67వ ఐపీఎల్ అర్ధశతకంగా నమోదైంది. అతనితో పాటు దేవదత్ పడిక్కల్ 35 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ ను తన వైపు తిప్పేశాడు. పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 157 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయారు. అయితే బెంగళూరు బౌలర్ వారి ఆటను సమర్థంగా ఆడుతూ పంజాబ్ ను పరిమిత స్కోర్ కు కట్టడి చేయగలిగారు. ఈ మ్యాచ్ లో మరో ఆసక్తికర దృశ్యం మ్యాచ్ అనంతరం చోటు చేసుకుంది. జితేష్ శర్మ చివర్లలో నేహాల్ వధేరా బౌలింగ్ లో 6 కొట్టి మ్యాచ్ ను ముగించగా కోహ్లీ భారీ ఉత్సాహంతో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైపు తిరిగి తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. 2 రోజుల క్రితం పంజాబ్ చేతిలో ఓటమి పాలైన ఆర్సీబీ తిరిగి పుంజుకుని ప్రతీకారం తీర్చుకున్న తరుణంలో కోహ్లీ స్పందన చాలా ఎమోషనల్ గా ఉంది. అయితే శ్రేయస్ అయ్యర్ మాత్రం ఆ ఆవేశాన్ని హుందాగా స్వీకరిస్తూ నవ్వుతూ తల ఊపాడు. వెంటనే ఇద్దరు హృదయపూర్వకంగా కౌగిలించుకుని తమ మధ్య ఉన్న గౌరవాన్ని చూపించారు. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడిన మాటలు జట్టుపై తన బాధ్యతను ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించాయి. నా శరీరం బాగానే ఉంది, ఇది ఒక చిన్న సమస్య మాత్రమే. ఈ ఆట తర్వాత అంతా సవ్యంగా ఉంటుంది. మా బ్యాట్స్మెన్ మొదటి బంతి నుండి ఆడడానికి సిద్ధంగా ఉంటున్నారు, కానీ మేము మంచి ఆరంభాలను నిలబెట్టలేకపోతున్నాం. వికెట్ నెమ్మదిగా మారుతోంది. మధ్య దశలో బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొనాలి. కోహ్లీ మరియు అతని జట్టు పూర్తి క్రెడిట్ దక్కుతోంది. మేము ఇంకా వికెట్ పరిస్థితులను తగినట్టు మెలగాలనుకుంటున్నాం. మిడ్ ఆర్డర్ లో మరికొంతమంది ముందుకు రావాలి. నేను స్వేచ్ఛగా ఆడాలి. నా ఆటపై నమ్మకం ఉంది. మాకు 6 రోజుల విరామం ఉంది, కాబట్టి మళ్ళీ డ్రాయింగ్ బోర్డుకు వెళ్లి శరీరాన్ని విశ్లేషించుకోవడం ముఖ్యం అని అన్నారు శ్రేయస్ అయ్యర్. ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ తన అద్భుతమైన ఫిట్నెస్, ఆట పట్ల ఉన్న మక్కువను మరోసారి నిరూపించగా ఆర్సీబీ జట్టు మరింత ధైర్యంతో లీగ్ లో ముందుకు సాగేందుకు బలం పొందింది. విరాట్ అయ్యర్ మధ్య జరిగిన అద్భుతమైన క్షణం క్రికెట్ అభిమానుల మనసులను తాకింది. కేవలం పోటీ మాత్రమే కాకుండా ఆటగాళ్ల మధ్య ఉన్న గౌరవం, స్నేహం ఈ మ్యాచ్ ద్వారా మళ్ళీ రుజువైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోజ్లిన్.